ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సిబిఐ దర్యాప్తులో వెల్లడవుతాయి. నిజంగా అందులో అవకతవకలు జరిగి ఉంటే సిబిఐ నిగ్గు తేలుస్తుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి అంశం. దీనికి సంబంధించి లాయర్ కూడా మాట్లాడుతున్నారు. లాయర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సిబిఐ ఎంక్వైరీ అనేది ప్రభుత్వం వేసింది, కానీ దానికి సంబంధించి మీరేం మాట్లాడారు? సిబిఐ ఎంక్వైరీ అనేది నిర్ణయం తీసుకున్నది మంత్రివర్గం, అసెంబ్లీ, రాష్ట్ర అసెంబ్లీ 2 సభలు తీసుకున్న నిర్ణయం ఇది. మామూలు ఒక ఫిర్యాదు మీద చేసింది కాదు ఇది. 20 నెలల పాటు ఒక జస్టిస్ తన శ్రమను అందులో పెట్టి విట్నెస్లను ఎగ్జామిన్ చేసి డాక్యుమెంట్స్ ను పర్స్యూ చేసి ఇక్కడ అక్రమం జరిగింది, ఇక్కడ వీళ్ళు అని పర్టికులర్ గా ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ పేర్ల ఆధారంగా ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. తద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం కూడా 2 ఉభయ సభలు తీర్మానం చేయడం జరిగింది. సిబిఐకి కేసును నివేదించాలి, ఎందుకంటే గౌరవంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఈ మాత్రం వెళ్లడం జరిగింది. కమిషన్ రిపోర్టు పైన చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అంటే సిబిఐ దర్యాప్తు క్లియరెన్స్ కు అడ్డంకి ఏం లేనట్టే కదా. డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ అనేది మ్యాండేటరీ. ఒక అనామకుడు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా కాడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది మ్యాండేటరీ. కాబట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొద్దు అని ఎక్కడ చెప్పలేదు కోర్టు. చర్యలు తీసుకోవద్దన్నది. చర్యలు తీసుకోవద్దంటే ఎఫ్ఐఆర్ చేయమనే కదా. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ను పూర్తి చేసుకోవచ్చు. అంత లోపల ఏమైనా ఇంకా మనం లేకునాస్ ఉంటే వాటిని ఫిలప్ చేసుకునే అవకాశం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చినట్టయింది తప్ప సిబిఐ కమిషన్ రిపోర్టును బేస్ చేసుకునే అవకాశం ఉందా లేదా? డెఫినెట్ గా సిబిఐ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే వెళ్తుంది. కమిషన్ మామూలుగా చేసింది కాదు, ఒక అనానిమస్ ఒక స్ట్రేంజర్ చేసిన రిపోర్ట్ కాదు ఇది ఫైల్ చేసింది. ఒక రిటైర్డ్ జస్టిస్ చేసిన రిపోర్ట్ ఇది. పూర్తిగా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. కమిషన్ ముందు హరీష్ రావు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి హోదా అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అంటే తాము రిపోర్టును మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించాను తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అన్నది కోర్టు అసెంబ్లీలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదే దాని అర్థమైంది. మిస్అప్రాప్రియేషన్ జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు, నిర్మాణంలో ఆ పియర్స్ కూలిపోయినప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది? ఇంజనీర్లు చెప్పారు అది మాది కాదు అని ఎవరైతే చెప్పినారో అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తం ముందరకు వచ్చి అది నా కష్టము, నా రక్తము అని చెప్పిన వ్యక్తి విషయం కూడా కమిషన్ ముందు వచ్చి హాజరైన విషయం తెలిసిందే. కాబట్టి కమిషన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, ఇక్కడ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. మీరు చెప్పినట్టుగా సిబిఐ అంటే కమిషన్ రిపోర్టును బేస్ చేసుకుని మాత్రమే సిబిఐ అన్నది దర్యాప్తు జరపదు. సిబిఐ అన్నది వేర్వేరు అంశాల ఆధారంగా వేరువేరుగా వచ్చేటువంటి సమాధానాల ఆధారంగా దర్యాప్తుతో ముందుకు వెళుతుంది. అందులో కమిషన్ రిపోర్ట్ అనేది ఒక భాగమే తప్ప మిగతా అంశాలు, మిగతా దర్యాప్తులో వెల్లడయ్యేటువంటి అంశాలు అనేక కోణాల నుంచి ఉంటాయి. కాబట్టి ఒక్క కమిషన్ రిపోర్టునే బేస్ చేసుకునేటువంటి అవకాశం లేదు. సిబిఐ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తే గనక ఈ కమిషన్ రిపోర్టుతో పాటు మిగతా అన్ని అంశాలను పరిశీలిస్తుంది. అసలు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్ నుంచి, డిజైన్ నుంచి, కన్స్ట్రక్షన్ నుంచి, ఎగ్జిక్యూటివ్ నుంచి ఇవన్నీ జరిగినటువంటి దాంట్లో జరిగినటువంటి అవకతవకల ఉన్నాయా లేదా అనేటువంటిది అందులో చూస్తుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో అన్ని విషయాలను ఖచ్చితంగా ఆధారాలు చేసుకుని నిజంగా జరిగిందని భావిస్తేనే కేసు రిజిస్టర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలను సేకరిస్తుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయిలో దర్యాప్తు అన్నది మొదలు పెడుతుంది. కానీ కమిషన్ రిపోర్టుకి సిబిఐ దర్యాప్తుకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి సందర్భం. కమిషన్ రిపోర్టు బేస్ చేసుకునే సిబిఐ దర్యాప్తు చేయదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. కమిషన్ రిపోర్టును ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు అనేటువంటి విషయాన్ని కూడా అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి సందర్భం. మరి ఇవన్నీ అంశాలను చూస్తే గనక సిబిఐ దర్యాప్తుకు ఏ రకమైనటువంటి అడ్డంకి లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటపడిపోయింది. దీనికి సంబంధించి మరి ఇప్పటికే కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాసింది. మరి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తుందనేటువంటిది చూడాల్సింది. ఒక్కసారి మళ్లీ చెప్పండి, సిబిఐ దర్యాప్తుకు, కమిషన్ రిపోర్టుకు
తేడా ఉందా లేదంటే మధ్యన ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక ఫిర్యాదు కాదు, ఇది రిపోర్ట్ ఆధారంగా వెళ్తుంది. రిపోర్టే ఫిర్యాదు. ఇప్పుడు రిపోర్టు మీద అసెంబ్లీ తీసుకున్న నిర్మాణ రిపోర్టు పైన స్టే విధించింది, రిపోర్టును బేస్ చేసుకొని చర్యలు తీసుకోవద్దని అంటే దాని అర్థం ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని అనలేదు. స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దంటే ఎఫ్ఐఆర్ నాట్ టు ఇష్యూ ఎఫ్ఐఆర్ అనేది అంటే ఎఫ్ఐఆర్ నమోదుకు అడ్డం లేదు. కమిషన్ రిపోర్టు టెక్నికల్ లేకున ఏదైనా ఉందా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. అంటే మరి కమిషన్ రిపోర్టును పరిశీలించవచ్చా పరిశీలించకూడదు? దాని ఆధారంగానే కదా, దాని ఆధారంగా అసెంబ్లీ తీర్మానం జరిగింది కాబట్టి దాని ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యారు. దాని ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటుంది కదా హైకోర్టు. ఇప్పుడు పూర్తి స్థాయి అది ప్రిలిమినరీ ఎంక్వైరీ కింద వస్తుంది అంతే తప్ప ఫైనల్ ఎంక్వైరీ కింద రిపోర్ట్ కింద రాదు కాబట్టి ఏ అడ్డంకులు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఒకవేళ పూర్తి నిర్ణయం హైకోర్టు నిర్ణయం వెళ్లేంత వరకు వేచి చూస్తే హైకోర్టు సిబిఐ డెఫినెట్ గా కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు సబ్జుడిస్ అవుతుంది కాబట్టి రాజ్యాంగబద్దంగా పనిచేసే ఏ సంస్థలు కూడా ముందుకు వెళ్లే అవకాశం అంటే దీనివల్ల కొంత దర్యాప్తుకు ఆటంకం లేదంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆటంకం అన్నట్టు భావించవచ్చా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇంట్రీమ్ ఆర్డర్ ఒక నెల రోజులు వేచి ఉండడం వల్ల జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు, పార్టీలకు ఒరిగేది లేదు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన నష్టాన్ని ఉద్ధరించేది లేదు కాబట్టి ఒకవేళ హైకోర్టులో విచారణ దర్యాప్తు అన్నది పెండింగ్ లో పడుతూ వాయిదాలు పడుతూ వస్తే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది కదా. దాన్ని మనం యాంటిసిపేట్ చేయలేము కదా, దాన్ని మనం ఏ విధంగా మాట్లాడలేము, సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టు నిర్ణయాన్ని గౌరవించాల్సిందే ఎవరైనా సరే. కానీ ఒక్కటి స్పష్టం చేయండి, సిబిఐ దర్యాప్తుకు కమిషన్ రిపోర్టు పైన ఇచ్చిన స్టేకు సంబంధం ఉందా లేదా? నేను కేవలం ఇది అరెస్ట్ స్టే మాత్రంగా భావిస్తున్నాను, అంతకు మించి వేరే ఏం లేదు ఇందులో. అంటే దర్యాప్తు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత మ్యాండేటరీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, ఎంక్వైరీ అన్ని సిద్ధం చేసుకుంటారు అంతవరకు. అస్త్రశస్త్రాలు సిబిఐ రెడీ చేసుకుంటది, కోర్టు క్లియరెన్స్ ఇస్తే ముందుకు వెళ్తుంది. లేదు టెక్నికల్ రిపోర్ట్, ఇది రిపోర్టే కాబట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ కాబట్టి దానికి నష్టం అయితే లేదు. ఓకే, చూద్దాం మరి సిబిఐ ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారినటువంటి అంశం. మరి హైకోర్టు మాత్రం కమిషన్ రిపోర్టు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి సిబిఐ విషయంలో ఏ రకంగా ముందడుగు పడుతుందనేటువంటిది మనం వేచి చూడాల్సింది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శర్మ.